జ్యువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్. ఇది మార్ఫ్లిక్స్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మూవీ. నిన్న ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగులో అవైలబుల్గా ఉంది నెట్ఫ్లిక్స్లో. థియేటర్ రిలీజ్ చేయలేదు. అలా అని ఒక సిరీస్ ప్లాన్ చేయలేదు. కంటెంట్ తక్కువ ఉంది అనుకున్నారో ఏంటో 2 అవర్స్ మూవీగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇంకా ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే, రేహాన్ ఒక ప్రొఫెషనల్ జ్యువెల్ థీఫ్. పబ్లిక్ కోసం ప్లేస్ చేసే కాస్ట్లీ జ్యువెల్స్ని దొంగలిస్తూ ఉంటాడు. విక్రమ్ ఒక కాప్. రేహాన్ని ఎలా అయినా పట్టుకోవాలి అనే పని మీద ఉంటాడు. రేహాన్ లైఫ్లోకి కొత్త క్యారెక్టర్ వస్తుంది. ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అదే రాజన్. రాజన్ వచ్చాక రేహాన్ ఇండియా రావాల్సి వస్తుంది. ఒక హైస్ట్ చేయాల్సి వస్తుంది రాజన్ కోసం. అంతలా రాజన్ ఏం బ్లాక్మెయిల్ చేశాడు? రేహాన్ హైస్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడా లేదా, లేక విక్రమ్కి దొరికిపోయాడా? ఇది మూవీలో చూడాలి. సైఫ్ గారికి రీసెంట్ కాంట్రవర్సీస్ అండ్ కొన్ని ఫ్లాప్ మూవీస్ తర్వాత ఒక మంచి కంబ్యాక్ వస్తుంది ఈ మూవీతో అనుకున్నా. ట్రైలర్ కట్ బాగుండే, కానీ ట్రైలర్ ఇంప్రెస్ చేసినంత మూవీ ఇంప్రెస్ చేయలేదు. చాలా రెగ్యులర్ రొటీన్ హైస్ట్ మూవీస్ లాగానే ఉంది ఇది కూడా. నథింగ్ న్యూ, నథింగ్ స్పెషల్. బెనిఫిట్ ఏంటి అంటే, మనం చూసిన చాలా మూవీస్లో సీన్స్ రిమైండ్ అవుతున్నాయి ఈ మూవీ చూస్తుంటే. ఫస్ట్ కాపీ లాగా మరీ సేమ్ ప్లాన్ చేసుకోవద్దు కదా. కాస్ట్లీ జ్యువెల్ అనేది హై సెక్యూరిటీ జోన్లోనే పెడతారు. దీన్ని ఎలా క్రాక్ చేసాం అనే ప్రెజెంటేషన్ మూవీకి ఇంపార్టెంట్, హైస్ట్ మూవీస్కి ఇంపార్టెంట్. ఇక్కడ అదే మిస్సింగ్. ఈ మూవీలో హైస్ట్ ఏ జ్యువెల్ కోసం జరుగుతుంది అంటే ది ఆఫ్రికన్ రెడ్ సన్. ఇది జనరేషన్స్ నుంచి ఆఫ్రికాలో ఉండే ఒక ఫ్యామిలీ దగ్గర ఉంటుంది. వాళ్ళు అక్కడ కింగ్స్. మేజర్లీ సినిమా అనగానే ఉండాలి కనుక ఒక ఫీమేల్ క్యారెక్టర్ని తీసుకుంటారు. ఈ మూవీలో తనే నిఖిత, రాజన్స్ గర్ల్ ఫ్రెండ్. వీళ్ళు మూవీని కొంచెం డ్రాక్ చేసేలా డిజైన్ అవుతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కొన్ని సీన్స్ అయితే మనకి తెలిసిన సీన్స్ కాపీ చేసేశారు చాలా వరకు. కొన్ని బాగానే ఉన్నాయి. మూవీ చూస్తున్నంతసేపు అలా వెళ్ళిపోయింది. ఏది ఎక్సైటింగ్గా అనిపించలేదు. సైఫ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ నాకైతే కొంచెం బెటర్గా అనిపించింది ప్రీవియస్గా చూస్తే. సీక్వెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయని క్లైమాక్స్లో హింట్ ఇస్తారు. థియేటర్ రిలీజ్ కాదు, ఓటీటీ కనుక మేబీ చెప్పలేం. థియేటర్ రిలీజ్ అవుతే వచ్చిన రెస్పాన్స్ చూసి ప్లాన్ చేసుకునేవాళ్ళు. బీజిఎం వస్తుంటే ఎక్కడో విన్నట్టు ఇదేం బీజిఎం రా అనిపించింది. పాటలైతే ఇంకా చెప్పే పని లేదు. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఇంకా టోటల్గా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే పెద్దగా వర్క్ అవ్వలేదు. హైయెస్ట్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఏదో ఒకసారి అతి కష్టం మీద ట్రై చేయొచ్చు. ట్రై చేసి మూవీ చూస్తే మాత్రం మీరేం ఫీల్ అయ్యారో నాకు కామెంట్ చేయండి. మూవీ ఓటీటీలో తెలుగులో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.